దేని కొరకు? సాక్ష్యం ఇచ్చుట కొరకు, సాక్ష్య జీవితం కలిగి ఉంట కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తాడు. సాక్ష్య జీవితం ఎవరి కొరకు? సాక్ష్య జీవితం మనము దేవుని గురించి సాక్ష్యం చెప్పుటకు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ సాక్ష్య జీవితం ఎలా ఉంటుందంటే, ఆ రోజు ఇశ్రాయేలీలు అరణ్యంలో దైవజనుడైన మోషే దగ్గర ఒక మాట అంటారు, మాకు దాహంగా ఉంది. ఏముందంట? మాకు దాహంగా ఉంది. అయితే ప్రభు మోషే దగ్గర, ఇశ్రాయేల్ దగ్గర జరుగుతున్న సంభాషణ అంతా గమనిస్తూనే ఉన్నారు. ప్రియులరా, దైవజనుడితో ఇశ్రాయేలు మాట్లాడుతున్న మాటలన్నీ దేవుడు గమనిస్తూనే ఉన్నాడు, గ్రహిస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలీలు నెమ్మదలేని మాటలు మాట్లాడుతూ ఉండేవారు. తొందరపాటు ఎక్కువ, వారికి తొందరగా వెళ్ళిన నిర్ణయము తీసుకుంటారు. ఈ మాట మాట్లాడితే ఏం జరిగిద్దో, ఈ మాట మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఈ మాట వల్ల మేలా కీడా అని ఆలోచన చేయరు వారు. వారికి కావాల్సింది ఏంటంటే మాట త్వరబడి మాట్లాడటమే వారికి కావాలి. మన జీవితంలో మనము కూడా దేవుని సన్నిధికి వచ్చి సాక్ష్య జీవితం కలిగి బ్రతుకుతూ కూడా కొన్ని సందర్భాల్లో తొందరపడి మాట్లాడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అవిధేయత కలిగి మాట్లాడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో త్రుట్టిల్లిపోయి మాట్లాడుతూ ఉంటాం. ప్రియులరా, దేవుని సన్నిధి మనలో నుండి సాక్ష్యాన్ని కోరుకుంటుంది. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులని జీవము కలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అడుగుచున్నాడు. మన జీవితంలో ఎన్నెన్నో కార్యాలు జరిగినాయి. అయితే ప్రియులరా, చిన్న విషయం జరగకపోతే జరిగిన కార్యాలన్నీ పక్కన పెట్టి జరిగిన దాని గురించి సందర్భంగా మాట్లాడుతూ జరగని పనిని గురించి వేదన చెందుతూ మాకు దేవుడు ఏం చేశాడు, మాకు దేవుడు ఏమీ చేయలేదు, తప్పు, దేవుడు మనకు చేసిన కార్యాలు మర్చిపోయాం, దేవుడు మన జీవితంలో ఇచ్చిన ఆశీర్వాదాన్ని మర్చిపోయాం, దేవుడు మనకు చేసిన ఆత్మీయ మేలులను మర్చిపోయాం. అయితే ఇక్కడ దేవుని ప్రజలు కూడా, ఇశ్రాయేలీలు మోషే దగ్గర అలాగనే తొందరపడ్డారు, అలాగనే మాట్లాడారు. వారి మాట ఎలాగుందంటే దైవజనుడిని